సమస్యను పరిష్కరించడానికి ఇష్టపడ్డాడు. టుడే వి విల్ లెర్న్. ఓకే, ఇది మనము నేర్చుకుందాం. మీకు క్లుప్తంగా 26వ అధ్యాయానికి ముందున్న ఉపోద్ఘాతాన్ని ఇస్తాను. దావీదు కొండ గుహల్లో చేరుకున్నాడు. అక్కడ ఉండమని దేవుడు కోరాడు. కనుక దావీదు కొండల్లో గుహల్లో తిరుగుతూ అక్కడ ఒంటరిగా ఎవరు ఆశ్రయం లేకుండా ఒంటరిగా నిలిచిపోయాడు. అలాంటి గడియల్లో దావీదు చాలా రోధించి కన్నీళ్లతో మరి దేవుని దగ్గర ప్రార్థించాడు. అలా ప్రార్థించినప్పుడు దేవుడు ఆయన దగ్గరికి ఒక 400 మందిని, తన దేశస్తులను వేరే దేశస్తులను కూడా పంపించాడు. 23వ అధ్యాయంలోకి వెళ్తే అక్కడ మనకు కనబడుతుంది. చూడండి, మొదటి సమూయేలు గ్రంథము 23వ అధ్యాయంలోకి మనం 23వ అధ్యాయం కంటే ముందు 22వ అధ్యాయంలోకి మనం వెళ్ళినట్లయితే అక్కడ మనకు కొన్ని విషయాల్ని మనము చూడగలుగుతాం. దావీదు చేసిన ప్రార్థనను దేవుడు విని ఆయన దగ్గరికి కొంతమందిని పంపించాడు. ఎలాంటి వారిని పంపించాడు, ఎంతమందిని పంపించాడో చూడగలుగుతాం. 2వ వచనాన్ని చదువుదాం. మరియు ఇబ్బంది గల వారందరూ కూడా వచ్చారంట దావీదు దగ్గరికి. 2వ గుంపు ఎలాంటి వారంట, అప్పులు చేసే వారందరూ కూడా ఆయన దగ్గరికి వచ్చారంట. 3వ గుంపు ఎలాంటి వారంట, అసమాధానముగా నుండి సమాధానం లేని వారందరూ కూడా ఎక్కడికి వచ్చారు, దావీదు దగ్గరికి వచ్చారు. అతని యొద్ద కూడుకొనగా అతడు వారికి అధిపతి ఆయను. అతని యొద్దకు ఎక్కువ తక్కువ 400 మంది వచ్చి ఉండేది. దాట్ ఈస్ ద బ్యాక్గ్రౌండ్. పిల్లరా, దావీదు ఒంటరిగా ఉంటున్నప్పుడు దేవుడు ఆయన దగ్గరికి చాలా మందిని పంపించినట్లుగా మనము చూస్తాము. పిల్లరా, అలా ఆయన ఒంటరిగా మరి ఆ యొక్క అరణ్యంలో ఉంటుండగా ఆయన సొంత ప్రజలే, అంటే ఏ ప్రాంతానికైతే మరి దావీదు వెళ్ళాడు ఆ ప్రాంతము యూదయ ప్రాంతం. 23వ అధ్యాయంలోకి మీరు వెళ్తే అక్కడ కనబడుతుంది. అక్కడ ఆ యొక్క యూదా ప్రాంతంలో ఒక తెగవారు ఉన్నారు. 26వ అధ్యాయం మొదటి వచనం చూద్దాం. ఎలాంటి వారు ఆ తెగవారు? మొదటి వచనం. అంతటా జిబీయులు గిబియాలో సౌలు యొద్దకు వచ్చారు. వీళ్ళంతా కూడా యూదా గోత్రానికి సంబంధించిన వారే. దేర్ ఆల్ జుడాయన్స్, అంటే దావీదుకు అన్నదమ్ములే. ఎవరు? ఈ జిబీయులు అందరూ కూడా వచ్చారు. వారు వచ్చి తమ సొంత బంధువైన దావీదుని ఎవరి చేతికి అప్పగించాలనుకుంటున్నారు? సౌలు చేతులకు అప్పగించాలని ఆశపడి. ఎంత విచారకరమైన విషయం ఇది. కొన్నిసార్లు కొన్ని సందర్భాలలో సంఘంలో కానీ మన కుటుంబ వ్యవస్థలో కానీ మనం కొన్ని సందర్భాల గుండా మనం వెళ్తున్నప్పుడు మనకు నష్టాన్ని కలిగించేవారు ఎవరంటే మన దగ్గరి వారే. మన దగ్గరి వారే కొన్ని సందర్భాలలో మనకు చాలా ఇబ్బందిని కలిగిస్తూ ఉంటారు. దే విల్ బ్రింగ్ పెయిన్ టు అవర్ బాడీస్. మన శరీరాలకు చాలా దుఃఖాన్ని కలిగిస్తాయి. యేసుక్రీస్తు తాను నమ్ముకున్న యూదా ఇస్కరియోతే మరి కొన్నిసార్లు బాధను కలిగించాడు ప్రభుకి. కానీ ప్రభు ఎన్నడూ కూడా ఆయన గురించి చెడ్డగా మాట్లాడలేదు. ఎన్నడూ కూడా ఆయన గురించి మరి చెడ్డగా వివరించలేదు, ఎక్స్ప్లెయిన్ చేయలేదు. బట్ హి వాస్ పేషెంట్లీ వెయిటింగ్ ఫర్ ద లార్డ్ టు అక్యూజ్ హిమ్. ఆయన ప్రభువే గద్దించాలి అని ఆశపడ్డాడు ప్రభు అయిన యేసుక్రీస్తు. ఇక్కడ కూడా మరి ఆయన శత్రువులు మరి ఆయన అప్పగించాలని మరి ఆశపడినప్పుడు సౌలు ఆ ప్రాంతానికి మరి ఈ అరణ్యానికి ఎంతమందితో వచ్చాడో చూద్దాం. 2వ వచనంలో చదువుకుందాం. సౌలు లేచి ఇశ్రాయేలు ఏర్పరచబడిన 3000 మందిని తీసుకొని జీపు అరణ్యములో దావీదును వెతుకుటకు జీపు అరణ్యము నాకు పోయాను. ఎంతమంది దావీదు వారు ఉన్నారు చెప్పండి? ఇంతకుముందు చెప్పుకున్న 400 మంది. ఇప్పుడు సౌలు ఎంతమంది తీసుకొస్తున్నాడు? 3000 మంది మరి ఇక్కడికి రావడం మనం చూస్తున్నాం. పిల్లారా, ఎవరైనా నీ మీదికి 3000 మందితో వస్తే నువ్వు అల్ప సంఖ్యకుడవుగా ఉంటే నువ్వేం చేస్తావు? ఆ ప్రాంతాన్ని వదిలిపెట్టి
పారిపోదాం. కానీ దావీదు అలా పారిపోలే. దావీదు ఎలా హ్యాండిల్ చేశాడో మనం కూడా మన జీవితంలో హ్యాండిల్ చేయాలి. మన కుటుంబ వ్యవస్థలో కొన్నిసార్లు అప్పులు వచ్చాయి. ఎందుకు అప్పులు వచ్చాయి? ఈ అప్పుల్ని నేను ఎలా తీర్చుకోవాలి, నేను ఎలా హ్యాండిల్ చేయాలని దాన్ని సూక్ష్మంగా చూడాల్సిన అవసరం ఉంది. ఒకసారి రోగం వచ్చింది అనుకోండి, ఎందుకు రోగం వచ్చిందని డాక్టర్ దగ్గరికి వెళ్ళడం కాదు, ఈ రోగాన్ని ఎలా తీర్చుకోవాలని మనకు మనమే సూక్ష్మంగా ఆలోచించాలి. అంటే ఇంకొక మోస్తరుగా నాకు చాలా కాలం కిందట ఒక ఆయన చెప్పాడు, సార్ మీకు ఏదైనా సమస్య వస్తే మీరే అది అయిపోవాలి సార్ అన్నాడు. అంటే రోగం వచ్చింది అనుకోండి, మనం ఎవరి దగ్గరికి వెళ్తాము? డాక్టర్ దగ్గరికి వెళ్తాం. కానీ నువ్వే డాక్టర్ అయిపోవాలి, అప్పుడు కానీ నీ రోగము కుదరలేకు అని అన్నాడు. ఒకవేళ నీకు అప్పులు బాగా అయిపోయినాయి అనుకోండి, నీవే ఫైనాన్సర్ కావాలా, నేను ఎలా ఫైనాన్సర్ని అయిపోవాలి అని ఆలోచించాలి. అంటే నీవు ఏ స్థితిలో ఉన్నావో దాంట్లో 1000% ప్రావీణ్యత సంపాదిస్తే అందులో ఎలా బయటపడాలి అనే విషయము నీకు బాగా అర్థమవుతుంది. నీ జీవితంలో క్రైస్తవునిగా జీవిస్తున్నావు, పాపాన్ని వదిలిపెట్టలేకపోతున్నావా? ఎలా పాపాన్ని వదిలిపెట్టాలి అనే ఒక ప్రక్రియను ఆలోచించాలి. బైబిల్ చదవలేకపోతున్నావా? నేను ఎందుకు బైబిల్ చదవలేకపోతున్నా, ఎలా చదివితే బాగుంటుంది అని నీకు నీవే పరిష్కరించుకోవాలి. లేకపోతే ఒకరిని ప్రేమించలేకపోతున్నావా? ఎందుకు నేను ప్రేమించలేకపోతున్నా అన్న పరిష్కారం నీకు నీవే కూర్చొని ఆలోచన చేయాలి. దావీదు పరిస్థితుల్ని వదిలిపెట్టి పారిపోవడానికి ఇష్టపడలేదు. హి వాంట్ టు కన్ఫ్రంట్ హిస్ ప్రాబ్లం. తన సమస్యను ఎదుర్కోవడానికి ఇష్టపడ్డాడు. మనం కూడా మన జీవితంలో సమస్యను ఎదుర్కోవడానికి ఇష్టపడాలి. ప్రియులారా, నీవే సమస్యలోనో నాకు తెలియదు, కానీ ఖచ్చితంగా ప్రతి వ్యక్తికి ఒక సమస్యను ఉంచుతాడు. దేవుడే ఉంచుతాడు. దేవుడే ఆ పరిష్కారాన్ని మనకు మార్గాన్ని చూపిస్తాడు. మీకు అర్థం కావడానికి చెబుతా. అంత దూరంలో ఒక చేదైన బావి ఉంది, ఇంత దూరంలో ఒక దేవుడు ఒక చెట్టును నాటాడు. మరి ఆ దినాన వాళ్ళందరూ చెట్టును దాటుకొని బావి దగ్గరికి పోయి నీళ్లు తాగారు. చేదుగా ఉన్నాయి మోసే నీళ్ళు అన్నాడు. కానీ దేవుడు ముందే అక్కడ ఒక చెట్టు పెట్టాడు. ఆ చెట్టు విరిచి ఆ బావిలో వేయి, ఆ నీళ్ళలో వేయి, బాగా అయిపోతుందని చెప్పిండు. అంటే ప్రాబ్లం ఇచ్చేటోడు దేవుడే, ప్రాబ్లంకి సొల్యూషన్ కూడా అక్కడే ఉంచుతాడు. మనం వెతుక్కోలేకపోతాం చాలాసార్లు. మన జీవితంలో అప్పు వచ్చిందా, మనం ఎట్లా బయటపడాలో మనకు తెలుసు, కానీ తెలుసుకోవడానికి ఆశపడం. ఎవరి దూరకో వెళ్ళి వాడెవడైనా అప్పిస్తాడేమో, వీడెవడైనా అప్పిస్తాడేమో, వాడెవడైనా ఏదైనా సాయం చేస్తాడేమో అనుకుంటాం. కానీ యూ హ్యావ్ ద సొల్యూషన్. నీ దగ్గర నీ సమస్యకు పరిష్కారం ఉంది. దావీదు తన సమస్యను ఎలా పరిష్కరించుకున్నాడో మనము చూద్దాం. మొట్టమొదటిగా దావీదు చాలా గ్రేట్ స్ట్రాటజీ కలిగిన వ్యక్తి. చూడండి, 23వ అధ్యాయానికి వెళ్దాం. ఇదే మరి సౌలు ఆయన తరుముతూ ఉన్నప్పుడు మరి జరిగిన సంఘటన ఈ అధ్యాయంలో కూడా కనబడుతుంది. 23వ అధ్యాయంలో ఆయనకు సమస్య వచ్చినప్పుడు ఆయన ఎలా సమస్యను ఎదుర్కొన్నాడో మీకు జ్ఞాపకం చేస్తా. 2వ వచనం చూడండి, 23వ అధ్యాయం 2వ వచనం. శ్రద్ధగా విందా. దీస్ ఆర్ ద కీ వర్డ్స్ ఫర్ యువర్ బ్రేక్ త్రూ. నీ జీవితంలో బయటపడడానికి దేవుడు ఇస్తున్న తాళపు చెవులు. 23వ అధ్యాయం 2వ వచనం. అంతట దావీదు, నేను వెళ్ళి ఈ ఫిలిష్తీయులను హతము చేయుము యెహోవా యొద్ద విచారణ చేయగా, యెహోవా నీవు వెళ్ళి ఫిలిష్తీయులను హతము చేసి కేయిలాను రక్షించుమని దావీదుకు సెలవిచ్చెను. మీకు అర్థమైపోయి ఉండాలి ఇప్పటికల్లా. తాళం చెవేదో సమస్య రాగానే మొట్టమొదటి సమస్య ఎవరి దగ్గర తీసుకుపోకూడదు. సమస్య ఎవరి దగ్గర తీసుకెళ్ళాలి? దేవుని దగ్గరికి తీసుకుని వెళ్ళాలి. అక్కడికి ఆగిపోలే. ఆయన చేసిన మరో పని చూడండి, 4వ వచనంలో చదువుదాం. ఏంటంట, మరలా ఒకసారి అయిపోయింది కదా, చాలు కదా అని అనుకోలేదు దావీదు. మరలా ఆ యొక్క సమస్యను ఎక్కడ తీసుకెళ్ళాడు? యెహోవా యొద్ద విచారణ చేసెను. నీవు లేచి కేయినాకు వెళ్ళుము.
వారిని లెస్సగా హతము చేశాను కదా. రెండోసారి కూడా he was inquiring with the Lord. తర్వాత 9వ వచనం చూడండి, అదే అధ్యాయంలో మన కీస్ ఉంటాయి కానీ మన కీస్ని చూసుకోము. తాళం చేతులు అక్కడే ఉంటాయి కానీ తాళం వేస్తుంది ఏంటంటే బయటనే కూర్చుండిపోతాం మనం. 9వ వచనం, సౌలు తనకు కీడే ఉద్దేశించుచున్నాడని దావీదు ఎరిగి యాజకుడైన అబ్యాతారు ఏఫోదును తెమ్మెనను, అంటే ఏఫోదు వస్త్రాలు ధరించుకొని దేవునికి ప్రార్థన చేస్తున్నాడు తానే యాజకునిగా. 2వ వచనం 10వ వచనం, అప్పుడు దావీదు ఇలా ప్రార్థన చేశాడు, ఇశ్రాయేలు దేవా యెహోవా సౌలు కెయీలాకు వచ్చి నన్ను బట్టి పట్టణమును పాడు చేయను ఉద్దేశించున్నాడని నీ దాసుడైన నాకు రూఢిగా తెలియబడి ఉన్నది. కెయీలా జనులు నన్ను అతని చేతికి అప్పగింతురా, నీ దాసుడనైన నాకు విడినబడినట్లుగా సౌలు దిగవచ్చునా. ఇశ్రాయేలు దేవా యెహోవా దయచేసి నీ దాసుడైన నాకు దానిని తెలియజేయుము అని ప్రార్థన చేసినట్లుగా చూస్తున్నాం. వాట్ ఎ గ్రేట్ లైఫ్ డేవిడ్ ఈస్ హ్యావింగ్. సమస్య కలిగినప్పుడు ఆయనకు బాగా అర్థమైంది, మాటి మాటికి ప్రార్థనలో వెళ్ళాలని ఆయనకు అర్థమైంది. ప్రభువైన యేసుక్రీస్తు ఇలా చెప్పాడు, ఏమన్నాడు, మీరు విసుగక నిత్యము ప్రార్థన చేయుచుండవలెను అని ప్రభు చెప్పాడు. ఈ దినం అంటే నాకు చాలా ఇష్టం. మరి ఎక్కువగా జాన్ మరి అమ్మగారు మీ అమ్మగారు నన్ను పిలిచి ఉపవాస కూడికలకు రండి పాస్టర్ గారు అంటే నాకు చాలా సంతోషం. ఎందుకు తెలుసా, విసుగక ఈ సంఘము ప్రతి నెల తర్వాత నెల ప్రార్థనలు గడపడం దేవునికి చాలా సంతోషం. ఒకసారి హల్లెలూయా చెప్దామా దేవునికి గట్టిగా, హల్లెలూయా. ఎంత గొప్ప విషయం పిల్లారా. ఈవేళ మనం గుర్తుంచుకోవాలి, ఒక సమస్యను పరిష్కరించడానికి ద ఫస్ట్ స్టెప్ ఫర్ యువర్ ప్రాబ్లం ఈజ్ టు లుక్ టు గాడ్. దేవుని వైపుకు వెళ్ళడానికి ఇష్టపడాలి. ఎప్పుడైతే దేవుని వైపుకి వెళ్ళడానికి ఇష్టపడతామో దేవుడు ప్రాబ్లం నీకు క్లియర్గా అర్థమయ్యేటట్టు చెప్తాడు. ఓకే, ప్రాబ్లం క్లియర్గా అర్థమయ్యేటట్టు చెప్తాడు. దేవుడికి ఇక్కడ ప్రాబ్లం క్లియర్గా అర్థమయ్యేటట్టు చెప్పాడు. ఏమనంటే, దావీదా సౌలు వస్తాడు, 3000 మంది వస్తారు, కానీ ఏం భయపడదు. ఇవన్నీ ఇక్కడ రాయలేదు, మీకు ఒక వచనం చూపిస్తా తర్వాత. ఓకే, ఏం భయపడదు. 3000 వస్తుంది, 10,000 వస్తుంది, అందరికి మంచిగా నిద్రపోయేటట్టు చేస్తా. ఓకే, కనుక నువ్వు ఏం భయపడదు అని అన్నాడు అంతే. సో హీ వాజ్ వెరీ హ్యాపీ. వాళ్ళు వచ్చి నిద్రపోతారు, ఆ దేవ ఇక్కడ అంటే, అవును ఇక్కడ వచ్చి మంచి బెడ్లు వేసుకొని నిద్రపోతారు, తర్వాత వెళ్ళిపోతారు, అంతే వాళ్ళ పని. నిన్ను ఏమన్నారు, నీ దగ్గర ముట్టరు, నిన్ను ఏం చేయలేరు అని చెప్పేసిండు దేవుడు. నాకు అలాగా మేము గుండె గుబులతో చాలా భయంతో ఏమైపోతామో మా జీవితం, ఏమైపోతుందో మా బతుకు అనుకున్నాం. కానీ ఇంతే చేస్తారు. వాళ్ళందరూ వస్తారు, దుప్పట్లు తెచ్చుకుంటారు, బెడ్లు వేసుకుంటారు, దుప్పట్లు కప్పుకొని హాయిగా పండుకుంటారు, అంతే. తర్వాత నీతో మాట్లాడతారు, వెళ్ళిపోతారు, ఇంతే. అంటే దావీదు పరేషాన్ అయిపోయిండు. పిల్లరా, దేవుని సముఖంలో ఒక వ్యక్తి ప్రార్థన చేస్తే అన్ని కూడా దేవుడు వారికి అర్థమయ్యేటట్లు చేస్తాడు. సో నంబర్ 1, టు సాల్వ్ యువర్ ప్రాబ్లం యూ షుడ్ బీ ఆన్ యువర్ నీస్. పదే ఆయన పాదాల దగ్గర ఉండటము నేర్చుకోవాలి, అడగడము నేర్చుకోవాలి, విసుగగా ప్రార్థించడం నేర్చుకోవాలి. ఏంటో మా చర్చలు హౌస్ ఆఫ్ ప్రేయర్ వాళ్ళు ప్రార్థన అంటే ప్రార్థన పెడుతుంటారు అనుకుంటారు, ఎవడో పిచ్చోడు పోతాడు ఈ ప్రార్థనకి అనుకుంటారు కొంతమంది. కానీ పిల్లారా, అదే మన పరిష్కారానికి మార్గం. ఎంత చక్కని విషయం. ఆ విషయం తెలిసిన దావీదు ఎలా ప్రవర్తిస్తున్నాడో చూడండి, చాలా గంభీరంగా అనిపిస్తుంది. 4వ వచనం చదువుదాం. 26వ అధ్యాయం, మన టెక్స్ట్ 26వ అధ్యాయం 4వ వచనం చదువుదాం. వేగుల వారిని పంపించాడు దావీదు. తెలుసుకొని
తెలుసుకున్నాడు. హీ హస్ అండర్స్టూడ్ వేర్ హీ వాస్ డ్వెల్లింగ్, ఎక్కడ ఉంటున్నాడు, ఎక్కడ ఏ ప్రాంతానికి వచ్చాడు, వేగుల వారి వల్ల తెలుసుకొని తర్వాత దావీదు లేచి సౌలు దండు దిగిన స్థలము దగ్గరకు వచ్చాడు. ఎవరైనా వస్తారా చెప్పండి సార్? 3000 మంది వచ్చిండ్రు, ఈయన ఒక్కడే బయలుదేరి వస్తాడా చెప్పండి? రారు. బట్ సీ ద కాన్ఫిడెన్స్ ఇన్ డేవిడ్. దావీదు జీవితంలో విషయము చూడండి, ఎంత ధైర్యంతో రాగలుగుతున్నాడు అంటే దేవుడు ముందుగానే నీకు చెప్పాడు కనుకనే ధైర్యంగా రాగలుగుతున్నాడు. ఆయన తెలుసుకున్నాడు నంబర్ 1. రెండోది దగ్గరికి రావడానికి వచ్చాడు. చాలాసార్లు సమస్య వస్తే అబ్బో నేను పోను సార్, మీరు పొండి, అబ్బో మీరు కూడా రండి సార్ నాతో తోడుగా అంటుంటాం. కానీ దావీదు ఎవ్వరిని కూడా సంప్రదించలేదు, దేవునితో మాట్లాడాడు. సమస్యలోకి నేరుగా డైరెక్ట్గా ఆయనే సమస్యలోకి దిగడానికి ఇష్టపడ్డాడు. తెలుసుకున్నాడు ఎక్కడెక్కడ ఎవరెవరు ఉన్నారో. ఏదో ఊరికే దేవుడు చెప్పినని ధర్మం దుంకలే. హీ హడ్ స్పైడ్ ద ప్లేస్. ఆ ప్రాంతానంతటి వేగు చూశాడు. తర్వాత ఎంతమంది వచ్చారు చూశాడు. తర్వాత వారికి దగ్గరికి వెళ్ళాడు. తర్వాత చూడండి ఏమంటున్నాడు, సౌలు సైన్యాధిపతియగు నేరు కుమారుడైన అబ్నేరును పరుండి ఉండగా వారున్న స్థలమును కనుగొనెను. ఓకే, he has found it out what was the problem, who was the problem. ఆయన కనుగొన్నాడు. ఓకే, చాలా సార్లు ఎందుకు నా అప్పులు తీరటం లేదని నువ్వు ఆలోచన చేయడం లేదు, ఎందుకు నా రోగం పోవటం లేదని నువ్వు ఆలోచన చేయలేదు. యూ షుడ్ ఫైండ్ ఇట్. నీవు ఖచ్చితంగా తెలుసుకోవాలి, నీవు ఆ విషయాన్ని గ్రహించాలి. దావీదు యొక్క సమస్యను ఆయన చూడడానికి ఆయనే స్వయాన సమస్యలోకి అడుగుపెట్టినట్లుగా, సమస్యలోకి దిగినట్లుగా మనము చూడగలుగుతున్నాం. ఎంత అద్భుతమైన పాఠం కూడా. ఈవేళ ఒక వ్యక్తి క్రైస్తవుడు నిజంగా సమస్యను మరి తీసేసుకోవాలని ఆశపడితే సమస్యలోకి రావాలి, సమస్యను అర్థం చేసుకోవాలి. ఉదాహరణకు షుగర్ ఉందనుకోండి, షుగర్ని తగ్గించడానికి ఏం చేయాలి చెప్పండి? బాగా తీక్షణంగా చూడాలి. షుగర్ని ఎంత ఉంది, నిన్నెంత ఉంది, మొన్న ఎంత ఉంది, రేపు ఎంత ఉంటుంది, ఇవన్నీ చూసుకొని తీక్షణంగా చూసి ఉదయం మధ్యాహ్నం రాత్రి కావాల్సిన మరి టాబ్లెట్లు వేసుకొని మరి తినకుండా మరి జాగ్రత్తగా ఉంటే మన షుగర్ సూక్ష్మంగా చూస్తే బాగా అవుతుంది. ఏదైనా మనం అస్సలే చూడకుండా ఏది పడితే తినేసి ఏది పడితే అదే తాగేస్తే మన షుగర్ ఎలా ఉంటుంది? అప్పుడు అంతే, ఇష్టం పైసలు వచ్చినాయి ఇష్టమైన ఖర్చు పెట్టేసేసి ఇష్టమైన జీవించేసేసి ధూమ్ ధామ్ ఖర్చు పెట్టేస్తా అంటే ఎలా? అప్పులు రాకపోతే ఏమవుతుంది? బాగా తెలుసుకోవాలి. చాలామంది అప్పుల్లో ఉంటారు. ఇప్పుడు అన్నాడు, సార్ నాకు ₹1,00,000 జీతం వస్తుంది సార్, కానీ ప్రతి నెల నా ఖర్చు ₹1,50,000 ఉంది సార్ అని అన్నాడు. ఏం లాభం చెప్పండి? 1,00,000 వచ్చి ఏమైనా లాభం ఉందా చెప్పండి? అంటే ప్రతి నెల 50 ఏమి జీతం లేకుండా 50,000 మరి అప్పు తెచ్చుకుంటున్నట్టు అయిపోతున్నట్టు. ఇంత ఉద్యోగం సంపాదించి అదే ఎంత బతికి ఇంటర్ కదా వచ్చిన టైంలో మరి 50,000 బొక్క ప్రతి నెల పడుతుంది. సో యూ షుడ్ సీ ఇట్ మైన్యూట్లీ, యూ షుడ్ వాచ్ ఇట్ వెరీ మైన్యూట్లీ. కనుక మనమందరం కూడా జాగ్రత్తగా చూడాలి. చూడండి ఆ పదం, దావీదు అబ్నేరు సౌలుకును సైన్యాధిపతి అయిన నేరు కుమారుడైన అబ్నేరు పరుండి ఉండగా వారున్న స్థలమును ఏం చేసాడు? కనుగొనెను. ఎంత చక్కని మాట! ఇది నీ సమస్యకు పరిష్కారం ఏంటో కనుక్కోగలిగావా? కనుక్కోవాలి. కూడిక తర్వాత దావీదు కనుగోగలిగాడు. David found solution to his problem. ఇదేనా? నీ పిల్లలు ఎందుకు మాట వింటలేరు? తెలుసుకోవాలన్నదా? తెలుసుకో దేవుని దగ్గర. నీ భర్త నీ మాట ఎందుకు వింటలేదు? భార్య మాట వింటలేదు? కనుకో. ఇది దేవుని దగ్గర అడుగు. ఐ హ్యావ్ టు ఫైండ్ అవుట్. ఎందుకు నేను
రోజు రోజు డబ్బులు పెరగకుండా తగ్గిపోతున్నాయి. ఈరోజు కనుక్కోవాలి దేవుని దగ్గర. దావీదు కనుగొన్నాడు తన పరిస్థితి అంటూ. ఎంత అద్భుతమైన థాట్ని ఈ వచనాల్లో దేవుడు మనకు జ్ఞాపకం చేస్తాడు. కనుక పిల్లారా, దావీదు అక్కడికి వచ్చి ఏం చేశాడట? కనుగొని తర్వాత సౌలు దండు క్రొత్తలములో పండుకొనగా దండువారు అతని చుట్టూ కూడా ఏం చేశారు? నుండి. సో నంబర్ 1 లెసన్ ఏంటంటే, ప్రార్థనలో నీ ప్రాబ్లంకి సొల్యూషన్ని దేవుడు ఖచ్చితంగా నీకు ఇస్తాడు. ఇదేనా? ప్రాబ్లం ఉన్నదా? ప్రాబ్లంకి దేవుడు ఖచ్చితంగా సొల్యూషన్ని ఇస్తాడు. రెండో పాఠాన్ని చూద్దాం. తర్వాత 6వ వచనం చదువుదాం. అప్పుడు దావీదు పాలెములోనికి సౌలు దగ్గరకు నాతో కూడా ఎవరు వత్తురని హిత్తీయుడైన అహీమెలెకును సెరూయా కుమారుడగు యోవాబు సహోదరుడగు అబీషైని అడగగా నీతో కూడా నేను వత్తునని అబీషై అనెను. దావీదు చూడండి, కనుగొనడమే కాదు, ఎందులోకి వెళ్తున్నాడు? ఆ 3000 మంది మధ్య లోపలికి వెళ్ళడానికి ఇష్టపడుతున్నాడు. ఎక్కువ మందిని తీసుకొని వెళ్ళడానికి ఇష్టపడలే. ఎంతమంది తీసుకుపోవడానికి? 2 తీసుకుని వెళ్ళాలని ఆశపడ్డాడు. సో దాట్ ఈస్ ద స్ట్రాటజీ. సమస్య నుండి యూజువల్గా దూరంగా పారిపోతాం. ఏదైనా అప్పులు వచ్చి బాగాయిందనుకో, ఆ రోజు నా మనసు బాగాలేదు సార్, సినిమా చూస్తా అని కొంతమంది సినిమా చూస్తారు, ఎందుకంటే మనసు బాగా చేసుకోవడానికి. దాట్ విల్ నాట్ సాల్వ్ యువర్ ప్రాబ్లం. కొన్నిసార్లు నీకు కలిగిన కష్టాన్ని చూసి సమస్య లోపలికి దుంకాలి కానీ సమస్య నుండి పారిపోదు. యాకోబు జీవితం మీ అందరికీ తెలుసు. మరి అన్న వస్తున్నాడు, మరి చంపేస్తాడేమో భయం అవుతుంది. ఆస్తి అంతా ఒక్క నిమిషంలో మరి మునిగిపోయినట్లు అయిపోతుంది. కోట్ల రూపాయల ఎడ్లు పశువులు అన్ని పోతాయి అనే భయంతో ఆయన ఒక్కడు ఉన్నప్పటికీ దేవునితో పోరాడి గెలవడానికి ఆశపడ్డాడు. దేవుని నుంచి పారిపోవడానికి ఇష్టపడలేదు కానీ ఆయన్ని గట్టిగా పట్టుకున్నాడు. కనుకనే విజయశాలి కాగలిగాడు అన్న విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి. సో హి వాస్ గోయింగ్ ఇంటూ ద ప్రాబ్లం. దావీదు యొక్క గొప్పతనం చూడండి. ఎవరెవరిని పిలుస్తున్నాడు ఇక్కడ? 2 పిలిచాడు. ఎవరు? మొదట ఆయన పేరేంటి? హిత్తీయుడైన అహీమెలెకు. ఓకే, మొదటి వ్యక్తి. హిత్తీయులు మరి హిట్టైట్స్ ఆర్ కానానైట్స్, కానానీయులు. ఆయన దండులోకి అందరినీ చేర్చుకున్నాడు దావీదు. తన దండులోకి మరి వీరే ఉండాలి అని అనుకోలేదు. దండులో ఎవరు ఉండాలంటే అందరూ ఉండాలి. అందుకనే పౌలు అంటాడు, నేను యూదులకు యూదయేతరులకు సువార్త ప్రకటిస్తా, నేను విద్యావంతులకు విద్యాహీనులకు సువార్త ప్రకటిస్తా, నా దండులో అందరినీ నేను పెట్టుకుంటా, నా దండులో అందరూ కూడా ఉండాలి అంటున్నాడు. హీ ఈస్ చూసింగ్ ద Jew and also the Gentile. యూదుని యూదేతరులను కూడా ఆయన 600 మందిలో, 400 పోయి 26వ అధ్యాయానికి వచ్చేసరికి 600 మందిలో వారిని కూడా ఉంచుకోవడానికి ఇష్టపడ్డాడు. ఒక ఆయన హిత్తీయుడు, ఇంకొక ఆయన ఎవరు కాదు, దావీదు యొక్క సొంత అక్క పేరు సెరూయా. భర్త పేరు రాయలే. సెరూయా యొక్క మరి కుమారులలో మొదటి కొడుకు పేరు అక్కడే ఉంది యోవాబు. రెండో ఆయన పేరు ఇక్కడ రాలేదు. మూడో ఆయన పేరు అబీషై. సో డేవిడ్ వాజ్ విల్లింగ్ టు టేక్ అబీషైని తీసుకొని వెళ్ళడానికి ఇష్టపడ్డాడు. సమస్యలో పరిష్కరించుకోవడానికి ఎప్పుడు కూడా 2 ఉండాలి. ప్రభువైన యేసుక్రీస్తు చెప్పాడు, ఎక్కడ 2, 3 నా నామమున కూడి ఉంటారో నేను వారి మధ్యలో ఉంటాను. దావీదు ఎగ్జాక్ట్గా యేసుక్రీస్తు చెబుతున్న పనులను ఎగ్జాక్ట్గా ఆయన చేస్తున్నట్లుగా మనము చూస్తా ఉన్నాం. ఆయన ఒంటరిగా పరిష్కరించుకోలేడు. హీ నీడ్స్ ఎన్ ఎంకరేజ్మెంట్. ఆయనకు ప్రోత్సాహం కావాలి కనుక ఆయన మరి అభిషేక్ని తీసుకొని వెళ్ళడానికి ఆశపడినట్లుగా చూస్తాం. పిల్లరా,
ఇది మనం కూడా దావీదులా మనతో పాటు ప్రార్థనలో మనం ముందుకు సాగాలి. యేసుక్రీస్తు అన్నాడు, మీరు ఏ పట్టణానికైనా వెళ్తే ఇద్దరిద్దరుగా వెళ్ళండి. తర్వాత యేసుక్రీస్తు పునరుద్ధానుడైన తర్వాత యోహాను, యాకోబులు, పేతురు కూడా మరి దేవాలయంలోకి ప్రార్థన చేయడానికి ఇద్దరుగా వెళ్ళిన అనుభవాలను చూస్తా ఉన్నాం. ఎక్కడ ఇద్దరు ఉంటారో, ఎక్కడ ముగ్గురు నా నామమున కూడుకుంటారో వారి మధ్యలో ఉంటానని సెలవిచ్చిన ప్రభు యొక్క అనుభవాల్ని దావీదు ఎరిగిన వాడై తోడుగా అభిషేక్ని తీసుకుని వెళ్ళాడు. టు సాల్వ్ ద ప్రాబ్లమ్ యూ నీడ్ సమ్ ఫెయిత్ఫుల్ పీపుల్ విత్ యూ. నీతో పాటు ఎవరు ఉండాలి? నీకు నమ్మకమైన వారు కావాలి. పిల్లారా, పౌలు తిమోతికి చెబుతాడు, తిమోతి, నేను నీకు అప్పగించిన ఈ సువార్తను నమ్మకమైన సామర్థ్యము గల మనుషులకు అప్పగించు. వారు నీకు కావాలి. అలాంటి వారు నీ సమస్యకు పరిష్కారముగా ఉంటారు. యు హ్యావ్ టు టేక్ అప్ అంటున్నాడు. ఆ విషయాన్ని ఇక్కడ పౌలు తిమోతికి చెప్పిన మాటల్ని ఇక్కడ దావీదు యంగ్ బాయ్ అయినటువంటి తన మేన అల్లుడైనటువంటి అభిషేక్ని తీసుకుపోతాడు. అభిషేక్ ఎవరో కాదు, సెరూయా దావీదు అక్క యొక్క కుమారుడు. ఇప్పుడు ఇదేనా? నీకు ఎవరైనా అభిషేక్ లాంటి వారు ఉన్నారా? ఎవరితోనైనా నీ ప్రార్థన పంచుకోవచ్చా? లేకపోతే నీ గురించి నీ ఎవరికైనా చెప్తే అక్క అంట ఈ అప్పులో ఉందంట అని మరి అందరికి టామ్ చేసే మరి స్నేహితులు ఉన్నారా? అలాంటి వారు ఉంటే ఏం లాభం నీకు? నీ గురించి కాన్ఫిడెన్షియల్గా నమ్మకంగా నీతో కలిసి దేవుని దగ్గర ప్రార్థించే వాళ్ళు ఉన్నారా? అలాంటి వారిని సంపాదించుకోవాలి. అలాంటి వారి కొరకు ఆశపడాలి. అలాంటి వారిని దేవునికి ఇవ్వని ప్రార్థించాలి. దావీదు ఈ 600 మందిని ఎలా తయారు చేశాడో తెలుసా? మొదటి దినవృత్తాంతాల గ్రంథంలోకి వెళ్ళండి. వారిని ఎలా తయారు చేశాడు మనం చూస్తే భయం వేస్తుంది. అలా గొప్ప వ్యక్తులుగా మలిచాడు. 600 పీపుల్ని. 12th chapter 8th verse ని చదువుదాం. మొదటి దినవృత్తాంతాల గ్రంథము 12వ అధ్యాయం 8వ వచనాన్ని చదువుకుందాం. మొదటి దినవృత్తాంతాల గ్రంథము 12వ అధ్యాయం 8వ వచనం. మరియు గాదీయులలో పరాక్రమశాలులు కొందరు ఇగో ఇక్కడి భాగం, అరణ్యమందు దాగి ఉన్న దావీదునొద్ద చేరిరి. వీరు ఇంతకు ముందు పిరిగోళ్ళు, భయపడేటోళ్ళు, అప్పుల్లో ఉన్నారు, ధైర్యం లేని వారు. చదువుకున్నాం ఇంతకు ముందు. వాళ్ళందరూ కూడా దావీదుతో ఎలా గడిపి దేవుని శక్తిని పొందుకున్నారో చూస్తున్నాం. చదవండి. వీరు డాళ్లను, ఈటలను యుద్ధ ప్రవీణులైపోయారంట. వీళ్ళు సింహము ముఖము వంటి ముఖము కలవారుగా దావీదు వారందరినీ కూడా తయారు చేశాడు. ఎంత అద్భుతమైన మాటలు పిల్లరా! ఈవేళ నీవు ఒక్కడవే కాదు, మరి అనేకులను నీలాంటి వారిగా చేయాలి. దావీదుతో సహవాసం అభిషేక్ చేయగలిగాడు. అభిషేక్ ఎంతో పవర్ఫుల్ మనిషి, చాలా గొప్ప ధైర్యశాలి. లేకపోతే నేను ఎందుకు వస్తా మామా, నేను రానులే, వీడిని తీసుకపో అని చెప్పాలి యాక్చువల్గా. కానీ నేను వస్తా మామా అన్నాడు. 3000 మంది మధ్యలోకి ధైర్యముగా ఉన్నటువంటి అభిషేక్ని తీసుకువెళ్ళగలిగాడు. ఇదేనా? అలాంటి ధైర్యం కలిగిన స్నేహితులు ఉన్నారా? ధైర్యం కలిగిన ప్రార్థన చేసే వీరులు ఉన్నారా? ధైర్యం కలిగినటువంటి దేవుని వాక్యాన్ని నీతో పాటు భుజం కలిపి ముందుకు నడిచేవారు ఉన్నారా? నీతో చేయి కలిపి ప్రార్థించే యోధులు ఉన్నారా? అలాంటి వారిని మనమే తయారు చేసుకోవాలన్న విషయాన్ని ఈ వచనాలు మనకి నేర్పిస్తా ఉన్నాయి. 2వ పాఠాన్ని చూడగలిగాం. 3వ పాఠాన్ని చూద్దాం. 7వ వచనం చదువుకుందాం. 26వ అధ్యాయం 7వ వచనం. ప్రతిసారి మనం టెక్స్ట్ లోకి వచ్చేస్తా ఉంటాం. దావీదును అభిషేక్ రాత్రి వేళ చెర్ల దగ్గరికి పోగా సౌలు దండు క్రొత్తలములు పండుకొని నిద్రపోచుండెను. అతని ఈట అతని తలగడ దగ్గర
నేలను నాటి ఉండెను. అబ్నేరు జనులను తన చుట్టూ పండుకొని ఉండేది. ఎంత విషాదకరమైన విషయము. ఒకవైపు దావీదు మేల్కొని ఉంటుండగా, ఆయన ప్రజలందరూ కూడా మేల్కొని ఉంటుండగా, ఇక్కడ వీరందరూ కూడా నిద్రావస్థలో ఉన్నవారు. వీరందరూ కూడా అయ్యో వీరు దేవుని ప్రజలు కారా? దేవుని అభిషేకం పొందినవాడు సౌలు. అయ్యో ఆయన ప్రక్కనే ఉన్న సైన్యాధిపతి అబ్నేరు మరి ఆ దేవుని ఆత్మ లేనివాడా? ఆయన కూడా మరి బలము కలిగిన యోధుడే. వీరందరూ కూడా సుఖ మరి కాలంలోకి వచ్చారు. అంటే కంఫర్టబుల్ జోన్లోకి వచ్చి హాయిగా నిద్రపోతున్నట్లుగా మనం చూస్తున్నాం. ఇప్పుడు క్రైస్తవులకి నిద్ర పనికిరాదు. క్రైస్తవుడు నిద్రించడానికి వీల్లేదు. క్రైస్తవుడు నిద్రించినట్లయితే ఇలాంటి సమస్యల్ని ఎదుర్కోవాల్సిందే. అప్పులో ఉండాల్సిందే, రోగంలో ఉండాల్సిందే, శ్రమలో ఉండాల్సిందే, ఇక్కట్లో ఉండాల్సిందే. నిరంతరం విజిలెంట్ గా మనం ఉండాలి. మెలుకు కలిగిన వారమై ఉండాలి. మనం ఎప్పుడు కూడా నిద్రపోయే వారంగా ఉండడానికి వీల్లేదు. నాకున్న జ్ఞానంలో నేను ఎప్పుడు పండుకుంటానో నాకే తెలియదు, ఎప్పుడు ప్రార్థిస్తానో నాకు తెలియదు, ఎప్పుడు పని చేస్తానో నాకే తెలియదు. ఈ రోజు నేను 3 గంటలకే లేచాను, తయారై ఒక పరిచర్య కొరకు వచ్చాను. మీకు జ్ఞాపకం చేయడానికి చెప్తున్నారు. ఎప్పుడు పండుకుంటాం, ఎప్పుడు లేస్తాం, ఎప్పుడు ప్రార్థిస్తాం అనే అనుభవాలు మనమందరం కూడా క్రైస్తవులమైన మనము నిద్రను వదిలిపెట్టి అనుభవాల్లోకి రావాలి. అలా ఉండాలా సార్? అలాగే ఉండాలి అని ప్రభు సెలవిస్తున్నాడు. చూడండి, మొదటి దశలను రాసిన పత్రికలోకి వచ్చినట్లయితే 5వ అధ్యాయంలోకి మనం వచ్చినట్లయితే అక్కడ ఈ మాటల్ని మనం చదువుకోవచ్చు. ఫస్ట్ థెస్సలోనియన్స్ లోకి రండి. మొదటి దశలు రాసిన పత్రిక 5వ అధ్యాయములోకి వచ్చినట్లయితే అక్కడ ఒక మాటను నేను మీకు జ్ఞాపకం వచ్చారని ఆశ. సహోదరులారా, ఆ కాలమును గురించి ఎన్నో వచనం చెప్తే అందరు చూస్తారు కదా. ఎన్నో వచనం? ఫస్ట్ వచనమా? కొంచెం కిందికి రా. దొంగ వలె ప్రభు వస్తాడనే వచనం. 6-7 వచనం. వెరీ గుడ్. ఎన్నో వచనం అది? ఇంకొంచెం కిందికి రావాలి. సహోదరులారా, ఎన్నో వచనం అది? 4వ వచనం. వండర్ఫుల్. చదవండి. ఆ దినము దొంగ వలె వచ్చినట్లు మీరు చీకటిలో ఉన్నవారు కారు, మీరందరూ కూడా వెలుగు సంబంధులు, చీకటి సంబంధులై ఉన్నారు. మనము రాత్రి వారము కాము, చీకటి వారం కూడా కాము. కావున ఇతరుల వలె నిద్రపోక మేల్కొని ఉందము, మత్తులము కాక ఉందము. నిద్రపోవారు రాత్రి వేళ మత్తుగా ఉంటారు. మనము పగటి వారము మత్తులమై ఉండగా విశ్వాస ప్రేమ అనే కవచాన్ని, రక్షణ నిరీక్షణ అనే శిరస్త్రాణాన్ని ధరించుకుంటాం. ఇఫ్ యు వాంట్ టు గెట్ రిడ్ ఆఫ్ ప్రాబ్లమ్స్, నీవు నిద్రపోయే వ్యక్తిగా ఉండకూడదు. ప్రతి సమస్యను మరి కళ్ళారా తెరిచి చూసి అపవాది నా జీవితాన్ని ఎప్పుడు పాడు చేస్తాడేమో, ఎప్పుడు నన్ను వంచిస్తాడేమో, ఎప్పుడు మోసగిస్తాడేమో అని మన శత్రువు 24/7 మెలుకు ఉన్నాడు కనుక మనం కూడా మెలుకుగా ఉండాలి. అంటే అస్సలు నిద్రపోతా సార్ అనేది మీరు ఓకే, అలా అయితే మన ఆరోగ్యం క్షీణిస్తారు. అది కాదు నా ఇంటెన్షన్. ఏ సమయంలో అయినా దేవుని గురించిన తపన, దేవుని గురించిన ఆలోచన, దేవుని పనుల గురించి, మన సమస్యల గురించి దేవునికి చెప్పుకునే ఆ మేల్కువ కలిగిన వారమై మనం ఎప్పుడు కూడా ఉండాలి. ఇక్కడైతే 7వ వచనంలో అబ్నేరును జనులను అతని చుట్టూ అందరూ కూడా ఏం చేశారంట? పండుకొని ఉండేది. వార్ ఎ సిటీ, పిటియబుల్ థింగ్ టు లుక్ అపాన్. ఎంత విషాదకరమైన విషయం ఇదేనా? నువ్వు పడుకునే ఉంటున్నావా? జాగ్రత్త, మేల్కోవాలి. సోదరి సోదరుడా, మనమందరం కూడా మేల్కోవా అని ఆ యొక్క కడీలు వచ్చాయి. దినములు చెడ్డవి కనుక మనము సమయాన్ని పోనీయక సద్వినియోగపరచుకోవచ్చు. అజ్ఞానుల వలె ఉండకూడదు. నిద్ర నుండి మనము మేల్కోవాలి. చూడండి, గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం
మేల్కొంటే మనకేం కలుగుతుందో మనకు ఈ వచనాలు రాస్తున్నాడు. చదవండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 14వ వచనం. ఎఫెసీ 5:14 వచనం. అందుచేత నిద్రించుచున్న నీవు మేల్కొని మృతులలో నుండి లెమ్ము, క్రీస్తు నీ మీద ప్రకాశించునని ఆయనే చెప్పుచున్నాడు. పిల్లారా, ఇప్పుడు మీరంతా మీరు నిద్రపోతున్నారా, మెలకుగా ఉన్నారా? అదే సార్ మాట్లాడుతున్నట్టుగా ప్రార్థన కూడికకు వచ్చిన వారందరూ కూడా ఏం చేస్తున్నారు? మేలుకోగానే ఉన్నట్టు. కొంతమంది ఇంటి దగ్గరనే ఉన్నారు, కానీ ఏదేదో ఆలోచిస్తున్నారు, ఏమేమో చేసుకుంటున్నారు, వంటలు వండుకుంటున్నారు, బట్టలు తుక్కుంటున్నారు, ఏమేమో చేస్తున్నారు. వారందరూ ఎంత మెలుగు ఉన్నప్పటికీ కూడా వాళ్ళు ఏం చేస్తున్నారు? నిద్రించుచు ఉన్నారు. మెలుకొని ఉన్న వారికి ఏం కలుగుతుంది? అక్కడ ఒక కీ పాయింట్ రాశాడు. ఏమంటున్నాడు? చదవండి. కొంచెం ముందు నుంచి. నిద్రించుచున్న నీవు మేల్కొని మృతులలో నుండి లే, క్రీస్తు అప్పుడు నీ మీద ప్రకాశం. అట్లా చిన్న పదాలు వాడితే కష్టంగానే రాయలేదు. ఎప్పుడు? మేల్కొని ఉన్నప్పుడు. ఏంటంటే క్రీస్తు నీ మీద ఏం చేస్తాడంట? ప్రకాశిస్తాడు. ఉట్టి లైట్ ఇట్లా వేస్తాడని కాదు, నీకు జ్ఞానం ఇస్తాడు. సమస్యల నుంచి బయటికి ఎలా రావాలో చెప్తాడు, ఎట్లా సమస్యను పరిష్కరించాలో చూపిస్తాడు, ఎట్లా ఆరోగ్యం నుంచి బయటికి రావాలో నేర్పిస్తాడు. ఇవన్నీ కూడా వెలుగు నీకు కలిగిస్తాడు. లే ఊరికి అది సినిమా అది పెట్టుకొని ముచ్చలు పెట్టుకొని చాలామంది స్త్రీలు, నేను మా ఇంటి పక్కనే ఒక కిటికీ ఉంటుంది మాకు, ఆ కిటికీలో పొద్దున్నే 6 గంటలకే స్టార్ట్ అయిపోతుంది ఫోన్. అక్క బాగున్నావా అని ఓకే స్టార్ట్ అవుతుంది. దాని తర్వాత ఏముండదు, అది 11-12 గంటల వరకు నడుస్తుంటుంది. అక్క బాగున్నావా అని. ఆ అక్క ఏమంటుంది అంటే ఇంకా అంట. దాని తర్వాత ఏమంటుంది? ఇంకా ఏమంటుంది. దాని తర్వాత ఇంకా ఏమంటుంది. ఇంతే, ఎంతసేపు చూసినా ఇంకా 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 ఏమి లేదు అందులో. పిల్లరా, అందరూ మృతులు. వాళ్ళు ఏం చేస్తుండో వాళ్ళకే తెలియదు. నువ్వు మేల్కో, దేవుడు నీ మీద వెలుగును ప్రకాశింపజేస్తాడు. 4వ పాఠాన్ని చూడండి, 8వ వచనంలోకి రండి. అప్పుడు అభిషేక్ దావీదుతో ఇలా అన్నాడు. అభిషేక్ అంటే ఎవరు? మేనల్లుడు. ఓకే, ఇలా అన్నాడు. ఏమన్నాడు? దేవుడు ఈ దినమున నీ శత్రువుని నీకు అప్పగించను అని అన్నాడు. ఓకే, మంచి మాట చేయడం మాట, మంచి మాట చేయడం మాట వినడానికి చాలా మంచి మాటలాగా ఉంది కదా. ఎవరంట? దేవుడే. నీవు ఏ తీగనైతే వెతకపోయావో దాన్నే నీకేం చేసిండు? కాలికి తగిలించిండు అని అంటున్నాడు ఆ విషయం. పిల్లరా, అన్ని మాటలు దేవుని మాటలు కావు. అన్ని మాటలు దేవుని మాటల్లాగా అనిపిస్తాయి, కానీ అన్ని మాటలు దేవుని మాటలు కావు. ఏమంటున్నాడు? చదువుదాం తర్వాత. కాబట్టి నీ చిత్తమైతే ఈ ఈటతో ఒక్క పోటు పొడిచి నేను అతనిని భూమికి నాటివేతును. ఒక్క దెబ్బతో ప్రాబ్లం సాల్వ్. మన భాషలో ఖేల్ ఖతం దుకాన్ బంద్ అంటాడు. పరిష్కారం అయిపోతుంది. 1 షాట్, ఐ విల్ కిల్ హిమ్. పిల్లరా, మనతోనే ఉంటారు, మనకు సలహాలు ఇస్తారు. ఏమని? ఇది ఈజీ మెథడ్ టు సాల్వ్ ద ప్రాబ్లం. ఇది చాలా సునాయాసంగా ఉంటుంది, ఇలా చేసుకోండి, ఇలా చేసుకుంటే ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది అని అంటారు. కానీ చీకట్లో లేని దావీదుకి వెలుగు ప్రకాశించింది. ఏ వెలుగు ప్రకాశించింది? దేవుని నీతి వెలుగు ప్రకాశించింది, దేవుని ధర్మ వెలుగు ప్రకాశించింది, దేవుని మహిమ వెలుగు ప్రకాశించింది, దేవుని 10 ఆజ్ఞల మరి పట్టిక జ్ఞాపకం వచ్చింది. నేను ఎవరిని కూడా ఏం చేయకూడదు?
హత్య చేయకూడదు, అంతకుణ్ణి కాకూడదు, వెలుగు కలిగింది. కొన్నిసార్లు మనతోనే ఉంటారు, వారు మనకు చెత్తవారే, కానీ కొన్నిసార్లు వారి సలహాలు అంత బాగుండవు. ఎందుకంటే మనతోనే ఉంటారు, మనంతటి భక్తి పరులు వారు కాదు. ఉదాహరణకు యేసుక్రీస్తుతోనే నడిచాడు పేతురు. యేసు ప్రభు అన్నాడు, పేతురు నన్ను పట్టుకుంటారు ప్రధాన యాజకులు, శాస్త్రులు నన్ను కొడతారు, నన్ను సిలువ వేస్తారంటే ప్రభువా అది దూరమగును గాక అంటే ప్రభు అన్నాడు, ఇలా సాధానా నా వెనుకకు పో అన్నాడు. అభిషేక్ ఇస్ a good boy, but his words are evil. అపవాది నోటి నుండి వస్తున్న మాటలు కొన్నిసార్లు పట్టుకొని మన ప్రాబ్లంని సాల్వ్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తాం. చూసారా ఎలాంటి సటల్ స్టేజ్లోకి మరి దావీదును అపవాది నడిపిస్తున్నాడో చూడండి. సాతాను ఏ రీతిగా అపవాది మరి దావీదును ఒక్క దెబ్బతో నశింపజేస్తే ఎంత పెద్ద ఘోర పాపాన్ని దావీదు తన జీవితం మీద కట్టుకునేవాడో మనము నేర్చుకోవాలి. ఈవేళ దావీదు తన ఓన్ ఐడియాస్ని తీసుకోవడానికి ఇష్టపడలేదు. అలాంటి రాంగ్ స్టెప్, లేకపోతే మన భాషలో పప్పులో కాలు వేసే ఆ అనుభవాన్ని ఆయన చేయలేదు. He did not slip away from the will of God. దేవుని చిత్తాన్ని జారిపోవడానికి ఇష్టపడలేదు, జాగ్రత్తగా దేవుని చిత్తాన్ని వెతకడానికి ఇష్టపడ్డాడు. మరో పాఠానికి కిందికి వెళ్దాం. 9వ వచనం నుంచి చదువుదాం. దావీదు నీవు అతనిని చంపకూడదు. చాలండి, 2 మాటలు ఉన్నాయి అక్కడ. దావీదు అంటున్నాడు, నీవు అతన్ని చంపొద్దు అంటే నేను చంపుతా అని కాదు అక్కడ మీనింగ్. కొంతమంది అలా కూడా ఇంటర్ప్రిట్ చేయొచ్చు. ఏమంటున్నాడు, నీవు అతన్ని చంపకూడదు, నేను కూడా అతన్ని చంపాలి, మన ఇద్దరం కూడా చంపాలి. అది పరిష్కారానికి మార్గం కాదు. క్లియర్ ఐడియా డేవిడ్ హ్యాడ్ ఇన్ హిస్ మైండ్. ఆయన మనసులో ఏముందో చదువుదాం. 9వ వచనం చాలా విలువైన వచనం చదువుకుందాం. యెహోవా చేత అభిషేకము నొందిన వానిని చంపి నిర్దోషి అగుట ఎవరికి సాధ్యం? వెరీ గ్రేట్ డాక్ట్రినల్ క్వశ్చన్. సిద్ధాంత పరమైన అనుభవాన్ని ఇక్కడ నేర్పిస్తున్నాడు దావీదు. దావీదు అంటున్నాడు, దేవుని అభిషేకం చాలా గొప్పది అంటున్నాడు. ఒకరిని చంపితే, అలాంటి వ్యక్తిని చంపడం ద్వారా అలాంటి దేవుని అభిషేకం కలిగిన వారు నిర్దోషులుగా ఎప్పటికీ కూడా తీర్చబడ్డారు. అది అలా తీర్చబడటం ఇంపాసిబుల్ అంటున్నాడు. సో దర్ ఇస్ అ గ్రేట్ లాజిక్ ఇన్ ఇట్. అవన్నీ సిద్ధాంతాన్ని ఇప్పుడు మీకు చెప్తే పెద్ద పెద్ద చదువు అయిపోతుంది, అంత చదవద్దు మనకి. ఓకే, కనుక సింపుల్ ట్రూత్ ఏంటంటే డేవిడ్ న్యూ ద వెరీ మైండ్ ఆఫ్ గాడ్ అండ్ హీ డజంట్ వాంట్ టు కిల్ సాల్. దావీదు ఎవరిని చంపడానికి ఇష్టపడలేదు. కనుక ఇవాళ ఈజీ మెథడ్లో ప్రాబ్లమ్ని సాల్వ్ చేయొద్దు. దేవుడు ఎవరినైతే మనకు అభిషేకమించి మనకిచ్చాడో వారితో నడిచిపోవాలి. దేవుడు చాలా కాలం హౌస్ ప్రేయర్లో మరి ఒక బలమైన యోధుడు కావాలి అని మీరందరూ ఆశపడినప్పుడు దేవుడు జాన్ మోరియను ఈ ప్రాంతంలో నిలబెట్టాడు. God has appointed him and God has anointed him here as a minister and as a tool of the Lord. దేవుని చేత ఒక సాధకముగా దేవుడు జాన్ ని నిలబెట్టాడు. ఇక్కడ ఆయన మీద తన అభిషేక తైలాన్ని ప్రభు పోసాడు. ఆయన తన శక్తితో తన బిడ్డను నిలబెట్టాడు. కనుక యూ నీడ్ టు ఫాలో హిమ్. ఆయనకు విరోధంగా మీరు సంఘస్థులుగా ఉండకూడదు. సంఘము ఆయన వెంట నడవాలి. ఆయన తప్పు నడిపిస్తాడా, రైట్ నడిపిస్తాడా? నేను మీకు ఇప్పుడు ఏం చెప్పను. ఏ వ్యక్తి అయితే తన అభిషేకము పొందుతారో వారందరూ కూడా నీతి మార్గంలో నడిచేవారు. సౌలు కూడా దేవుని చేత అభిషేకము పొందినవాడు. ఆయనలో దేవుని ఆత్మ లేదా? చాలా బలమైన ఆత్మ ఉంది. చూడండి, మొదటి సమూయేలు గ్రంథము ముందుకు వెళ్తే
ఎంత శక్తి కలిగి సౌలు ముందుకు సాగగలిగాడు మనము చూడగలుగుతాం. మొదటి సమూయేలు గ్రంథం 9వ అధ్యాయంలోకి రండి, 10వ అధ్యాయంలోకి రండి, క్షమించండి 10th చాప్టర్లోకి వస్తే దావీదు సౌలు మీద ఎంత బలమైనటువంటి దేవుని ఆత్మ దేవుడు సౌలుకు అందించాడు. మనం ఈ వచనాల్లో చూడండి. 6వ వచనం చదువుదాం. యెహోవా ఆత్మ నీ మీదికి బలముగా దిగి వచ్చును. ఎవరి మీదకి? సౌలు మీదకి దేవుని ఆత్మ ఎలా వచ్చిందంట? ఓకే, మీరు ఇవే మాటల్ని యేసుక్రీస్తు కూడా చూస్తున్నారు. ఆత్మ బలముతో ఆయన అరణ్యములోకి ముందుకు సాగాను. లూకా 4వ అధ్యాయం 14వ వచనం. ఆత్మ బలముతో మరి యేసుక్రీస్తు ఎలా సాగలిగాడు, సౌలు మీద కూడా దేవుని ఆత్మ అంతే బలముగా. ఈజ్ అన్ అనాయింటెడ్ పర్సన్ ఆఫ్ గాడ్. దేవుని చేత అభిషేకం నదినవాడు. సౌలు తర్వాత పశ్చాత్తపడ్డాడు. ఇది అధ్యాయంలో మన తర్వాత చదువుకుందాం. కానీ ఎప్పుడు కూడా ఫాలో నీ ప్రాబ్లం సాల్వ్ కావాలంటే నీకు దేవుడిచ్చిన గురువులను, నీకు దేవుడిచ్చినటువంటి పెద్దలను, దేవుడు నీకు ఇచ్చిన మెంటర్స్ నేను ఫాలో కావాలి. ఆల్వేస్ ఫాలో దెమ్ బికాస్ దే ఆర్ అనాయింటెడ్ చిల్డ్రన్ ఆఫ్ గాడ్. మరి సమస్య ఎట్లా పోతుంది సార్ అంటారా? కింద రాస్తాడు దావీదుకి సమస్య తెలుసు ఎలా పోతుందో. 10వ వచనం చదువుదాం. 3 పరిష్కారాలని జ్ఞాపకం చేస్తున్నాడు 10వ వచనంలో. యెహోవా జీవం తోడు, యెహోవాయే అతన్ని మొత్తును. అది మొదటి సొల్యూషన్. మనం మొత్తేది కాదు, ఆయనే మొత్తుతాడు. రెండోది, అతడు అపాయము వచ్చి ఏమవుతాడు? చచ్చిపోతాడు. అది రెండవ మరి మెసేజ్ ఇస్తున్నాడు. మూడవది, లేదా యుద్ధములోనే మన ప్రాబ్లం అంతా కూడా పరిష్కరిస్తారు. కనుక మనం చేసే పని, ఈ పని మంచిది కాదు, మనం ఈ పని చెయ్యకూడదు అన్న విషయాన్ని చెప్పి ఆయన కూడా చంపను అన్నాడు. 11వ వచనం చదువుదాం. ఏమంటాడు? నువ్వు చంపొద్దు నీవన్నాడు 9వ వచనంలో. ఇప్పుడు నేను చంపను, అలాగే నేను చేయకుండా యెహోవా నన్ను ఆపును గాక. అక్కడ దాకా దేర్ వాజ్ ఎ టెంప్టేషన్ ఇన్ డేవిడ్స్ హార్ట్. చంపేస్తే పోదు, చంపేస్తే అయిపోతే కదా, ఈ తిరుగుడు ఎందుకు, ఈ బాధ ఎందుకు అని 2-3 సార్లు కళ్ళు వెగబట్టిండొచ్చు, కత్తి చేయి పిడికిలి బాగా గట్టిగా బిగిసుకపోయి ఉండొచ్చు, చంపేస్తే పోతుంది అనిపించిండొచ్చు కొంచెంసేపు. కానీ పిల్లారా, యెహోవా చేత అభిషేకం నొందిన వారిని నేను కూడా చంపాలి. దేవుడు ఆ మాట విన్నాడు. అలాగూ నేను చేయకుండా ఎవరు ఆపారంట? యెహోవా నన్ను ఆపును. ఎంత అద్భుతమైన మాట. మన ప్రార్థన కూడా అదే ఉండాలి. ప్రభా, ఈజీ మెథడ్ ఉంది, కానీ నాకు ఈజీ మెథడ్ వద్దు ప్రభు. ఐ వాంట్ టు బీ ఇన్ యువర్ ప్లాన్. నీ పద్ధతిలో ఉంటా, నీ ప్రణాళికలో ఉంటా, నీ చిత్త ప్రకారం నడుస్తా. నా చిత్తం వద్దు ప్రభు. చేయడం ఈజీ, ఇది ఎంతో సులువు, ఇది పరిష్కరించుకోవచ్చు. బట్ ప్లీజ్ లార్డ్ హెల్ప్ మీ టు బీ ఇన్ యువర్ విల్. నీ చిత్తంలో నన్ను ఉండ చేయడం. వాట్ ఎ గ్రేట్ పర్సన్ డేవిడ్ ఈస్. కూడా ఈవేళ మనం గుర్తు చేసుకోవాలి. ఈవేళ దావీదు పరిష్కారం ఏంటో అక్కడ చూపిస్తున్నాడు. ఆ పరిష్కారం అక్కడే ఉంటుందని చెప్పాను కదా. 11వ వచనంలో 2వ భాగం చదువుదాం. అయితే అతని తలకడ దగ్గర ఉన్న ఈటె నీళ్ల బుడ్డి తీసుకొనమని దేవుడు ఆయనకు చెప్పడం ద్వారా తీసుకొని వెళ్ళిపోదాం రండి అనే అభిషేకంతో. వా, అదేంటి సార్ నీళ్ళ బుడ్డి ఈ ఈట తీసుకపోతే ప్రాబ్లం ఎట్లా సాల్వ్ అవుతుంది సార్? ప్రాబ్లం అట్లనే సాల్వ్ అవుతుంది. ప్రాబ్లం ఎట్లా సాల్వ్ అవుతుంది అంటే మనం అనుకున్నట్టు సాల్వ్ కాదు, మనం అనుకున్నట్లుగా సాల్వ్ అవుతుంది. అందుకనే ప్రభు ఇలా అన్నాడు, నా మార్గములు మీ మార్గముల వంటివి, నా త్రోవలు మీ త్రోవల వంటివి కాదు. ఈట తీసుకో, బుడ్డి తీసుకో, వెళ్ళిపో అని అన్నాడు. దాట్ ఈస్ ద ప్రాబ్లం సొల్యూషన్. అది ఎట్లా అంటారా? తర్వాత కింద భాగంలోకి రండి. 12వ వచనం.
సౌలు తడ దగ్గర ఉన్న ఈటను నీళ్ల బుడ్డిని తీసుకొని వారిద్దరూ వెళ్ళిపోయిరి. అక్కడ దాకా గ్రంథకర్త రాసిన మాట. ఇది పరిశుద్ధాత్మ దేవుడు రాసిన మాట. ఏం రాశాడు చూడండి, 12వ వచనంలో చదువుకున్న మాట. చాలా వెరీ వాల్యుబుల్ వర్డ్ అది. యెహోవా చేత వారందరికీ గాఢ నిద్ర కలుగగా వాళ్ళు ఎవ్వడు కూడా నిద్ర మేల్కొలే, ఎవ్వడును వచ్చి చూడలే. జరిగినాన్ని గురించి ఒక్కడు కూడా గుర్తుపట్టిన వాడు ఒక్కడు కూడా లేడు. దేవుడిని కొరకు నిలబడితే అందరు పండుకోవాల్సింది అంతే. దేవుడిని కొరకు నిలబడితే ఎవరు నీ దగ్గర నిలబడలేరు పిల్లారా, అందరు పండుకోవాల్సిందే. దేవుడే దావీదు జీవితానికి పరిష్కారం. ఎవ్రీబడి slept because of the very sovereign presence of God. దేవుని సర్వభౌమాధికారం కలిగిన దేవుని శక్తి అక్కడ నిలబడ్డది కనుక యెహోవా చేసిన ఈ కార్యాలలో ఒక్కడు కూడా ఎవడును నిద్ర మేల్కోలే, ఎవడును చూడలే, ఎవడు కూడా గుర్తుపట్టలే. 3 పదాలని వాడాడు ఇక్కడ. ఎవడు నిద్ర మేల్కోలే, ఎవడు చూడలే, ఎవడు కూడా గుర్తుపట్టలే, ఒక్కడు కూడా చూడలే. పిల్లారా, నీవు దేవుని చిత్తంలో ఉంటే ఎవడు నీ దగ్గర నిలబడలేడు, ఎవడు కన్నెత్తి నిన్ను చూడలేడు, ఎవడు నీ దగ్గరికి రాలేడు. నిన్ను చూడగానే భయం కలగాలి వాడికి, నిన్ను చూడగానే పారిపోవాలి వాడు, నిన్ను చూడగానే వాడు దిగులు చెందాలి. దట్ ఈస్ రిమైనింగ్ ఇన్ ద విల్ ఆఫ్ గాడ్. దేవుని చిత్తంలో ఉండడంలో గల గొప్ప ఆనందాన్ని మనం ఈవేళ జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఆయన వెళ్ళిపోయి ఆయన నేర్చుకున్న పాఠాలని ఆయన తోటి వారికి నేర్పించాలని ఆశపడ్డాడు. రాజుకు నేర్పించాలని ఆశపడలే, కానీ తన తోటి వాడైనట్టు అబ్నేరుకు నేర్పించాలని ఆశపడుతున్నాడు. ఆ జగ్ని ఆ బల్లాన్ని తీసుకొని దూరాల కొండ మీదకి ఎక్కి అక్కడి నుంచి చీకట్లో అరుస్తున్నాడు. ఏమని చదువుదాం 14వ వచనం. జనులను నేను కుమారుడైన అబ్నేరు వినున్నట్లుగా. Now David is trying to teach Abner. Abner is the commander in chief of Saul. Saul యొక్క సైన్యాధిపతితో మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడు చదువుదాం. అబ్నేరు, నీవు మాట్లాడవా, నిద్రపోతున్నావేంటి అని కేక వేయగా అబ్నేరు కేక వేసి, రాజును లేపు, నీవు ఎవడవు అని అడిగాను. అందుకు దావీదు ఎవరో చెప్పకుండా ఆయన డ్యూటీని గుర్తు చేస్తున్నాడు. అబ్నేరు, నీ డ్యూటీ నువ్వు సరిగా చేయడం లేదు అని గుర్తు చేస్తున్నాడు. అందుకు దావీదు ఏమంటున్నాడు, నీవు ఆడానువా అంటున్నాడు. నిద్రపోయే వ్యక్తివి కాదు కదా, నీ మగవాడవు కావా. వాట్ ఎ గ్రేట్ స్టేట్మెంట్. ఇదేనామో క్రైస్తవులు అందరూ కూడా ఆడవారు కానీ మగవారు కానీ వాలియంట్ పీపుల్ అయి ఉంటున్నారు. ఇంగ్లీష్లో హీబ్రూ భాషలో చూస్తే మరి పరాక్రమవంతులు అని అర్థము, మగవారు అనే పదాన్ని అలా రాశారు. విజయ వీరులు అని అర్థము, జయ వీరులు అని అర్థం. ఇక్కడ అబ్నేరుతో దావీదు మాట్లాడుతున్న మాట. దావీదు అంటున్న మాట ఏంటి, నీవు మగవాడవు కావా, నీవు ఆడదానిలాగా పండుకున్నావేంటి, ఆడదానిలాగా నీవు అయిపోయినావేంటి అంటున్నాడు దావీదు. సైన్యాధిపతి పరాక్రమం కలిగిన అబ్నేరుతో పలుకుతున్న మాటల్ని మనం చూస్తున్నాం. ఇప్పుడు ఇందాక మనం చెప్పుకున్నాం, మనం మెలకుగా ఉండాలి, చీకటి వారం కామని గుర్తు చేశారు. అబ్నేరు తన కర్తవ్యాన్ని మర్చిపోయి. ఎందుకు మన జీవితంలో సమస్యలు వస్తున్నాయో తెలుసా? మన రోల్ని మనం మర్చిపోయినప్పుడు, మన కర్తవ్యాన్ని మర్చిపోయినప్పుడు, మనం చెప్పాల్సింది చెప్పాల్సిన వేళ, మనము మాట్లాడాల్సిన వేళ మాట్లాడకపోవడం వల్ల, మనము వినాల్సిన దగ్గర వినకపోవడం ద్వారా, మనం చేయాల్సిన దగ్గర చేయకపోవడం ద్వారా మన జీవితంలో సమస్యలు ఎక్కువైతాయి. ఇప్పుడు నీవు మగవాడవు కావా,
ఇశ్రాయేలులో నీ వంటి వాడు ఒక్కడు కూడా లేడు. పిల్లరా, ఆయన ఎవరో తెలుసా? సైన్యాధిపతి. అంటే అర్థం ఏంటంటే సైన్యములో ఉన్న వ్యక్తులలో ఆయనలాగా పోరాడే మనగాడు ఎవడు లేడని అంటారు. వాడే సైన్యాధిపతి అవుతాడు. ఎవడు పడితే ఆడు సైన్యాధిపతి కాదు. అంటే మన బాగా తీస్మార్కానే ఉండాలి. అంటే చాలా పెద్ద మేధావై ఉండాలి. మన చాలా పోటుగాడై ఉండాలి. లేకపోతే కానీ వాడు మరి సైన్యాధిపతి కాలేడు కదా. దావీదు కంటే గొప్పవాడు అబ్నేరు. ఎందుకంటే దావీదు కూడా అబ్నేరు సైన్యంలో ఉన్నవాడు అన్న విషయాన్ని మనం తెలుసుకోవాలి. కనుక అబ్నేరు చిన్నవాడు కాదు. ఈజ్ వెరీ మైటీ మ్యాన్. బట్ యట్ he missed his duty. ఆయన అంటున్న మాటలు చూద్దాం తర్వాత. నీ యజమానుడగు రాజునకు నీవెందుకు కాపు కాయకపోతివి? నీ రోలేది? నీవు భద్రపరచాలి కదా నీ పిల్లల్ని, నీ భద్రపరచాలి కదా నీ భార్యను, నీ భద్రపరచాలి కదా నీ భర్తను. వాడు ఎక్కడెక్కడ తిరిగి వస్తున్నాడు, ఆమె ఏమేం పనులు చేస్తుందో ఏమి చూడకుండా టీ చేసి కాఫీ చేసేసి మరి హ్యాపీగా జీవించేస్తున్నావు. ఏం చేస్తున్నావయ్యా, ఎక్కడ తిరుగుతున్నావే అని అడగకుండా నీవేళ నీ బాధ్యతను విస్మరిస్తావునావు. అవే కదా నీ ఇంటికి సమస్యలు అన్న విషయాల్ని దేవుడు జ్ఞాపకం చేస్తాడు. యజమానుడకు రాజునకు పైసలైతే తీసుకుంటున్నావు, జీతమైతే తీసుకుంటున్నావు. యజమానుడకు రాజునకు నువ్వెందుకు కాపు కాయక పోతే? తర్వాత నీ యజమానుడకు రాజును సంహరించుటకు జనులో ఒక్కడు చేరువకు వచ్చని అంటున్నాడు. నీ దగ్గరకు వచ్చారు కానీ యు నాట్ ప్రాపర్లీ డన్ యువర్ హోంవర్క్. నీవు సరిగా ప్రవర్తన లేదు నీది. 6వ వచనం చూడండి ఏమంటున్నాడు, చదువుకుందాం. నీ ప్రవర్తన అనుకూలమైనది కాదు. రాజు దగ్గర ఎవరైనా ప్రవర్తన అనుకూలంగా లేకపోతే ఏమైతే చెప్పండి. మనకి సామెత ఉంది, రాజు తలుచుకుంటే అంటే దెబ్బలకు కొదవలేదు కదా. సో కనుక రాజు సముఖంలో ఎవడైనా తప్పు చేస్తే ఇక దెబ్బలకు కొదవలేదు. కనుక ఫస్ట్ నేరం నీ మీద మోపుతున్నా. నీవు దేనికి పాత్రుడవు? శిక్షకు పాత్రుడవు. శిక్షకు పాత్రుడు. నంబర్ 1, యు ఆర్ టు బి పనిష్డ్. నీవు రాజును కాపాడలేదు కనుక నీవు శిక్షించబడాలి. నీ ఇంటిని కాపాడలేదు అందుకనే శిక్షకు నీవు పాత్రుడు. నీ భార్య, నీ పిల్లలు, నీ భర్తను నీవు కాపాడలేదు కనుక నీవు శిక్షకు పాత్రుడు. నీ జీవితం మీదకి వస్తున్న ప్రతి కీడు, నీ ఇంటి మీదకి వస్తున్న ప్రతి అపాయము కారణం ఏంటంటే నీవు నీ ఇంటిని కాపాడాలి. నీ ప్రవర్తన అనుకూలమైనది కాదు, నీవు శిక్షకు పాత్రుడవే. రెండవది కమింగ్, బిగ్గర్ ఇస్ కమింగ్. ఏమంటున్నాడు చూడండి, యెహోవా చేత అభిషేకం పొందిన నీ ఏలనవానికి నీవు రక్షకముగా ఉండలేదే. యెహోవా జీవం తోడు నీవు మరణ శిక్ష కూడా. ఏ వ్యక్తి అయితే తన ఇంటిని కాపాడడు, సరిగా ప్రవర్తించడు, శిక్షకు పాత్రుడు. తర్వాత మరణ శిక్ష కూడా. ఇది కూడా మన జీవితంలో ఎన్నోసార్లు మన కర్తవ్యాన్ని మర్చిపోయాం. ఎప్పుడైనా కన్నీళ్లతో మీ భర్త గురించి, నీ భార్య గురించి, నీ పిల్లల గురించి ఏడ్చావా? దట్స్ హౌ యూ షుడ్ ప్రొటెక్ట్ యువర్ చిల్డ్రన్, యువర్ ఫ్యామిలీ. ఒకవేళ అలా చేయకపోతే ఇది నుంచైనా ఆరంభం చేయి. ఈ మాటలు చెప్తుంటే ఏది ఈట ఏది బుద్ధి చూసుకో, క్యాండిల్ పెట్టి చూడు, మరి ఎక్కడ కనబడుతుంది, ఇదో నా దగ్గర ఉంది అన్నప్పుడు దావీదు విని దావీదు పశ్చాత్తాపడుతున్నాడు. దావీదు ఏడుస్తున్నాడు. దావీదు సౌలుతో మనవి చేసుకుంటున్నాడు ఈ మాటని. చదువు 17 నుంచి 19 వరకు సమయం అయిపోయింది కనుక విల్ క్లోజ్ అట్ దిస్ పాయింట్. 17th verse నుంచి చదువుతాం. సౌలు దావీదు స్వరము విని, దావీదా
నాయనా ఇది నీ స్వరమే కదా అని ఆత్మ కలిగిన వాడు పలికినట్లుగా మాట్లాడుతున్నాడు. ఎందుకంటే దావీదులో సౌలులో దేవుని ఆత్మ ఉంది కనుక. నా ఏలినవాడా, నా రాజా, నా స్వరమే, నా ఏలినవాడా, తన దాసుని ఇలా ఎందుకు తరుముచున్నావు? నేనేమి చేస్తున్నాయా? ఆయనను శాంతిపరచవచ్చు అనేది ఇంపార్టెంట్ డాక్టరల్ స్టేట్మెంట్ అది. అయితే నరులైనను నిన్ను ప్రేరేపించునెడలా నన్ను వెలగొట్టేస్తున్నారు, అన్య దేవతలు వెంబడించన్నట్టుగా నన్ను చేసేస్తున్నారయ్యా, ఎందుకయ్యా నా మీద పడి ఇట్లా ఏడుస్తున్నావు అంటే సౌలు వెరీ వెరీ ఇంపార్టెంట్ స్టేట్మెంట్ చేశాడు. 21. అందుకు సౌలు నేను పాపము చేసేది. వాట్ ఏ గ్రేట్ స్టేట్మెంట్. పరిశుద్ధ దేవునిగా చెప్పాల్సిన మొదటి మాట అది, నేను పాపము. ప్రార్థనలో కూడా చాలా ప్రాముఖ్యత కూడా. మొదటిది, ఎక్కడ అపవిత్రత ఉంటుందో దేవుడు ప్రార్థన ఆలకించలేడు. నంబర్ 1. ఎక్కడైతే దీనులై ఉండరో, అహంకారంగా ఉంటారో, ఈ వచనాలు ఎందుకయ్యా మీ నల్లి లాంటి వాడు, కుక్క లాంటి వాడు, ఆయన పదే పదే వాడే పదాలు, దావీదు వాడే పదాలు. తగ్గించుకున్న స్వభావం లేకపోతే దేవుడి ప్రార్థన వినలేడు. మూడవది, విశ్వాసం. దేవుడు నన్ను కరుణిస్తాడు, కటాక్షిస్తాడు అన్న మూడవ ఘనమైన పాయింట్ లేకపోతే ప్రార్థన దేవుని సముఖంలోకి చేయాలి. 3 గొప్పవి. పరిశుద్ధత లేకపోతే నీ ప్రార్థన ప్రభు ఆలకించలేడు. దీన మనసు లేకపోతే నీ ప్రార్థన ఆలకించలేడు. మూడవది, నీ జీవితంలో విశ్వాసము లేకపోతే దేవుని ప్రార్థన. దావీదు సంబోధిస్తూ, దేవుని సంబోధిస్తూ సౌలు పలికిన మొదటి మాట, అందుకే సౌలు నేను పాపము చేసి తగిన భాగం అంతా మనం చదవడానికి వీలేదు, అవసరం లేదు, సమయాన్ని బట్టి. 25వ వచనంలోకి సౌలు పలుకుతున్న మాటను చూద్దాం. దావీదుకున్న సమస్య సౌలు ఆశీర్వాద వచనంగా మలిచాడు. 25వ వచనం చదువుదాం. అందుకు సౌలు, దావీదా నాయనా నీకు సమస్య నేనే నీకు సమస్య, కానీ ఇక నీవు ఆశీర్వాదము నొందుతువు కాక. నీవు ఆశీర్వాదం నొందడమే కాదు, ఘనకార్యములను పూనుకొని విజయము నొందుతువు కాక అని దావీదుతో పాల్గొని. వాట్ ఎ గ్రేట్ ప్రామిస్ డేవిడ్ రిసీవ్డ్ ఫ్రమ్ an anointed one. ఆయన కంటే అభిషేకం నందినటువంటి సౌలు నుంచి ఎన్న 2 మాటలు ఎంతో గొప్ప మాటలు. దావీదా దేవునిని ఆశీర్వదిస్తాడు. దావీదా నీవు ఘన కార్యాలు చేస్తావు, గొప్ప కార్యాలు పూనుకోగలుగుతావు. ఎంత గొప్ప మాట ఇదిరా. నీ జీవితంలో ఉన్నటువంటి సమస్యల్ని ఎలా పరిష్కరించాలో చెప్పాను. ఏ రీతిగా దావీదు తన సమస్యలన్నీ పరిష్కరించగలిగాడో చూశాను. ఎంత అద్భుతమైన జీవితం ఇదినా నీ జీవితంలో. మరి దేవుని సముఖంలో ప్రార్థిస్తున్నావా? ధైర్యంగా ఆయన దగ్గరికి వెళ్తున్నావా? ఆయనకి జవాబిస్తున్నాడా? ఆయన ఇచ్చిన మాటను బట్టి ధైర్యంగా ఆ 3000 మంది మధ్యలోకి నువ్వు వెళ్ళగలుగుతున్నావా? కొన్నిసార్లు అపవాదికి రాంగ్ గైడెన్స్ ఇచ్చినప్పటికీ నీవు తినడానికి బాటలో దేవుని చిత్తంలో నీవు నడవడానికి ఆశపడుతున్నావా? ఈజీ మెథడ్ని చూసుకోకుండా దేవుని పద్ధతిని అనుసరించడం ద్వారా దావీదు ఎంత గొప్ప ఆశీర్వాదాన్ని, సూర్య కార్యాన్ని, ఘన కార్యాన్ని, విజయ కార్యాన్ని దేవుడు చేయగలిగాడు. మన అధ్యాయంలో మనం చూడగలం. ఏదైనా కూడా ఈ అద్భుతమైన ప్రార్థన గడియలు మీ జీవితాలు కూడా ఆనందం, ఔదార్యం, సంతోషం, సమాధానం సమృద్ధిగా తీసుకురావాలని ఈ మంచి మాటలు మీ హృదయంలో దేవుడు ఫలభరితంగా ఉంచాలని ఆశిస్తూ ఈ మాటల్ని ప్రభు నిండుగా దీవించి ఆశ్రయించును కాక. ప్రార్థన చేసుకుందాం.
నమ్మదగిన దేవా, మధ్యాహ్న కాల శ్రమలో దీనున్నాయి నీ పిల్లలకు నీ పాఠాలనే నేర్పించావు, నీ సత్యాన్ని చూపించావు, నీ ప్రజలతో మాట్లాడావు. నేను ఎంతటి వాడను ప్రభా, మాటలు ఎంతో మూల్యమైనవి, వాల్యుబుల్ అయినవి ప్రభా. నీ మాటలు నిలిచి భాగ్యాన్ని మాకు ఇవ్వండి. మరోసారి నీ దాసులు జాన్ని బట్టి, నీ దాసురాలు అమ్మ మేరని బట్టి మేము ఎంతో ఆనందిస్తున్నాం. స్థానిక సంఘానికి కావాల్సిన ప్రతి విధమైన నీ కృప దయచేయండి, నీ నిండు దీవులు దయచేయండి, నీ ఆశీర్వాదాలు దయచేయండి. నేను నిశ్చయంగానే బిడ్డల్ని కరుణించే దేవుడు, కటాక్షించే దేవుడు. ఈ సంఘము సూర్య కార్యాలు చేస్తుంది. నీ రాసు మీద నీ సమృద్ధమైన జీవము ఆశీర్వాదం ఉంచండి. స్థానిక సంఘస్థులందరిపై కూడా ఈ దినము విన్న వాక్యం అందరిపై కూడా నీ అమూల్యమైన జీవపు మాటల్ని మాకు చేస్తూ స్తోత్రాలు అందిస్తూ యేసు మన ఘనమైన నామాన్ని